సమయానికి మనం వచ్చి ఉన్నామండి. దేవుడు ఇంతవరకు కూడా తన కార్యక్రమం తన అధ్యక్షత వహించుకుని తన చిత్త ప్రకారంగా నడిపించినందుకు తెలుస్తున్నాం. వాక్య సందేశాన్ని విందాం. వాక్య సందేశాన్ని ముందుగా వాక్య సందేశం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకున్నాం. మరి మనందరి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ గారు, ఎస్ ప్రసాద్ గారు ముందుకు వచ్చి వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. మనందరూ కళ్ళు మూసుకుని ఎక్కి చేసుకోండి. మహాపరిషుద్ధులు ప్రేమ కలిసియా మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన. ఇంకా మధ్యకాల సమయంలో నాయన ఇంతవరకు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించిన దేవుడానికి వందనాలు. కానీ నీ సాక్ష్యాలుగా మహిమ పొందాం నాయన. తను నాయన పాటలుగా మహిమ పొందాం. దాన్ని స్తోత్రాలు. ఆత్మస్వరూపి మా మధ్య నువ్వు సంచరించడానికి నీకు వందనాలు యేసయ్యా. నాయన తన ఇల్లు కీళ్ళు నాయన కాలం అంతా కీళ్ళ నుంచి అపాయాల నుంచి మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మమ్మల్ని ఉంచిన దీనికి స్తోత్రాలు. మా పట్ల మా జీవితాల పట్ల మా కుటుంబాల పట్ల నువ్వు చేసిన మేలు ఉపకారాలకే మేమేమి చెల్లించగలము నాయన. నువ్వు పనులు కోరట్లేదు, పనులు కోరట్లేదు తండ్రి. వెలిగి నలిగిన స్థితించబడతాం. అలాంటి జీవితం మా ప్రతి ఒక్కరికి దయచే నాయన. యేసయ్యా నాయన ఇంతవరకు మేము బ్రతికిన్నామంటే అది నువ్వు చేసే మా పట్ల చేసిన గొప్ప మేలు నాయన నీకు స్తోత్రాలు. అది మేము గుర్తెరిగి నాయన నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయకండి. ఎందుకంటే నాయన మంచి దినాల్లో ఉన్నాం, ఆఖరి గడిలో ఉన్నాం తండ్రి. నీ రాకెప్పుడో మాకు తెలియదు, మా పోకడెప్పుడో మాకు తెలియదు నాయన. మేము సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం చేయి. సున్నం కొట్టిన సమాధి వల్లే కాకుండా నాయన తండ్రి మమ్మల్ని మేము నాయన పరీక్షించుకొని పరిశోధించుకొని నీలో యథార్థమైన జీవితము నమ్మకాల జీవితాలు మాకు దయచేయకండి. మేము నాయన ప్రజల ద్వారా కాకుండా నాయన నేను స్థితించే వారిగా కాకుండా మా క్రియల ద్వారా నాయన మా నడవడిక ద్వారా మా ప్రవక్తల ద్వారా నేను కనపరిచేవారిగా మమ్మల్ని వాడుకోతండి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నాయన తండ్రి వరకు మా మధ్య నడిపించే ఆత్మస్వరూపి నీకు స్తోత్రాలు. ఇంకా నీ వాక్యాలను వినిపించండి నాయన. నీ దైవికల్ని శ్రీసాట్లు మందుపరిచి నాయన వేడంతా ఆత్మశక్తితో నింపు. నాకు మాకు కావలసిన వర్తమానం దయచే. ఏ బిడ్డైతే నీ వైపు చూసి ఏం మాట్లాడతామో నా దేవుడు నన్ను ఏ విధంగా బలపరుస్తానో ఎదురు చూస్తున్న బిడ్డలతో నువ్వు మాట్లాడయ్యా. ఈ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తారు తండ్రి. అది మా బాధల్లో మాకు నెమ్మదిస్తాడు నాయన. ఓదార్పునిస్తారు తండ్రి. మమ్మల్ని బలపరుస్తాడు నాయన. నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వినే వాక్యాన్ని అందరికి ఇచ్చావు నాయన. విని విడిచిపెట్టేవాడిగా కాకుండా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయి నాయన. నాయనానికి స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం నాయన వింటుడిగా మేము నాయన చెప్పుతుండగా మేము భూతంత్రాల వైపు చూడక నీ వైపు చూసి నాయన వాక్యాన్ని మా హృదయంలో భద్రత చేసుకునే వాక్యము దయచే. నీ వాక్యము నాయన నాయన చీకటిలో వెలుగునిచ్చేది కానీ నీకు వాక్యము బలహీనమైన నాయన జీవితాలను బలపరిచేది నీ వాక్యము నాయన. పడిపోయిన జీవితాన్ని కట్టేది నీ వాక్యము తండ్రి. నీకు స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడేసి నీకు వందనాలు. మమ్మల్ని ధైర్యపరచు, బలపరచు, స్థిరపరచు నాయన. ఏసయ్యానికి స్తోత్రాలు. మేము నాయన లోకం వైపు కానీ లోకాస్తుల వైపు కానీ పరిస్థితుల వైపు కానీ సుఖభోగముల వైపు కానీ మేము చూడక నాయన నిత్యమైంది, శాశ్వతమైంది, యుగ యుగములు నీతి ఉండే భాగ్యము మా అందరికీ దయచే నాయన. సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మాకు దయచే. నువ్వు నాయన వరుడిగా వస్తున్నప్పుడు నాయన మేము వధువు సంఘముగా మేమందరము సిద్ధపాటు కలిగి నాయన ఆ పరలోక రాజ్యములో ఆ మహిమ విందులో మేమందరము పాలు పొందే భాగ్యాలు మాకు దయచే నాయన. విడవబట్టి గౌరవమంటూ అవుతుంది కానీ ఇంతకాలము ఉండి నీ సన్నిధిలో ఉండి విడబడే వారంగా కాకుండా నాయన అట్టబడే గుంపులో మేమందరూ ఉండడానికి నీ కృప తోడు గురించి నాయన. నీ వందనాలు తండ్రి. ముసలమ్మ ముచ్చట్లు కాకుండా నాయన లోకాశలు నాయన లోకం ముచ్చట్లు మేము కాకుండా నాయన అనుదినము నాయన దినము నీ వాక్యాన్ని చదివి నీలో బలపడే జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచే నాయన. ఏదో ఆచార్య భక్తి కాదు నాయన, అలవాటు భక్తి కాకుండా నాయన నాయన నిజమైన క్రైస్తవులుగా నాయన తండ్రి నాయన పౌరుషంగా క్రైస్తవులుగా జీవించడానికి సహాయం చేయండి. ఇంకో నన్ను సాంకేతికములో అందరినీ సాతాన్ని పనికొట్టాలని గర్జించి సింహం వాళ్ళు తిరుగుతున్నాను నాయన. నీ ఆత్మలో మాలో ఉంచి వారిని ఎదిరించే శక్తి
బలము మాకు దయచేయి నాయన. అబ్రహాం లాంటి విశ్వాసము, యోబు లాంటి ఓర్పు, యాకోబు లాంటి పట్టుదల ప్రార్థన మాకు దయచేయి. నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించే జీవితం దయచేయి. అంగార్చే జీవితాలు మాకు దయచేయి నాయన. దేవుని మధుజాములేసి ప్రార్థించమంటున్నాం. అలాంటి ప్రార్థన జీవితాలు మనందరికీ దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇంకా సంఘ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మతో నింపు నాయన. ఇక నీ మందిరాన్ని ప్రభావ నీ వెలుగుతో, నీ ప్రసన్నతో నింపు. నీ మందిరంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన ఆయన. యోగులుగా వచ్చిన వారిని ముట్టి స్వస్థపరచు నాయన. తండ్రి బలహీనగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా నా మందిరము సమర్థ జనులకు ప్రార్థన మందిరం అంటాం. అనేకలు వచ్చి నీ మందిరంలో పాల్గొని నీ రక్షణ పొంది నీ సాక్షులుగా అనేకలు దీవించడానికి సహాయం చేయండి ఆయన. ఇంకా నాయన నీకు వందనాలు తండ్రి. నేను ఆత్మ కనుక నన్ను ఆరాధించు వారి ఆత్మతో సత్యంతో ఆరాధించమంటాం. ఆత్మతో సత్యంతో ఆరాధించే జీవితం మా ప్రతి ఒక్కరికి దయచేయి తండ్రి. నీ నాయన మందిరము చుట్టూ నీ వెలుగు ఉంచు, నీ ప్రసన్నత ఉంచు, నీ మహిమ ఉంచు, నీ కృపలతో నింపమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి గురువుతున్న అందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, నీ కృపలతో దీవులతో నింపమని, నీ దినదీవులతో నింపమని నా ప్రార్థన సన్నిధిలో మనుగా జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థనకు ప్రతిఫలము జవాబు దయచేయమని అతి త్వరలో రాబోతున్నాం. యేసయ్య శక్తిగా నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. సమయంలో విజయకుమార్ చిన్న మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి ముందుకు వచ్చి గొప్పంగా అన్ని విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్రియమైన మరొకసారి సత్య సువార్త సంఘం అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇప్పుడు కీబోర్డ్ వాయించిన చిన్నబిడ్డ అండి, మరి ఏలియా గారికి మేనల్లుడు కొడుకు. వాళ్ళ అమ్మగారు సుజాత నగర్ రవీంద్ర భారతి స్కూల్ ఉంది కదండి పెద్దది గ్రౌండ్లో, అందులో ప్రిన్సిపల్ అంట వాళ్ళ మదర్. వాళ్ళ ఫాదర్ సౌత్ ఆఫ్రికాలో జాబ్ చేస్తున్నారు. ఈరోజు చాలాసార్లు వచ్చారు, మందిరాన్ని దర్శించారు. అయితే రాయంకులు కూడా కుటుంబానికి మంచి టచ్, మంచి వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి టచ్ కూడా ఉంది. సరే మేము ఎప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, అప్పుడప్పుడు వెళ్తాం లేదుగా, ఎప్పుడో వెళ్ళేవారు. మమ్మల్ని చూసి ఒక గదిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళకి స్టెప్స్ ఉంటాయి ఇంట్లో, పిల్లలకి కార్డ్స్ మంచాలు వాల్స్కి, ఆ పైకి ఎప్పుడు కూర్చుండేవాడండి. మమ్మల్ని చూసి మేము బయటకు వచ్చే వరకు దిగేవాడు కాదు, ఈయన వెళ్ళి డబ్బు ఎత్తుకొని బయటికి తీసుకొచ్చేవారు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు ఆ అబ్బాయికి 11 సంవత్సరాలు అండి ఆ బాబుకి. మన సమ్మర్లోను అసలు టచ్ లేదండి కీబోర్డు. అయితే సమ్మర్లో వచ్చి హాలిడేస్లో వారానికి 3 రోజులు వచ్చి ఇట్లా నేర్చుకున్నాడండి ఏలియా గారు. ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రాప్ చేసేది, మళ్ళా వచ్చి ఆటో పికప్ చేసుకుంటుంది. ఆ బాబుని 1 అవరే వారానికి 3 రోజులు హాలిడేస్ అంతా వచ్చి మరి వాళ్ళ దగ్గర తాతయ్య గారి దగ్గర నేర్చుకున్నాడు. అంత ఇంట్రెస్ట్. నేను ఆశ్చర్యపోయాను. సుజాత నగర్లో ఉంటున్నారండి. మైకిల్ గారు ఇల్లు దాటుకుని స్ట్రేట్ వెళ్ళిపోవాలి, లోపలికి ఉంటున్నారు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కాబట్టి నేను నాకు తెలియదు ఇంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడని. ఫస్ట్ టైం అది వచ్చినా నాకు తెలియదు. తర్వాత వెళ్తే ఇలాగా వాడికలు కూడా జైసీలే వచ్చి నేర్చుకుంటాడు. అమ్మో ఇంత ధైర్యంగా వచ్చాడా అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మమ్మల్ని దాకుండేవాడు. అంటే చెప్పండి ఈ వారమేనండి, ప్రతి వారం ఇలా జరుగుతుందని అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే చేయాలేంటి వాళ్ళేంటి అని ఉంటారు ఆలోచన. ఏదో ఈ వారం వచ్చాడు ఆయన అబ్బాయి ఇంట్రెస్ట్ని బట్టి. ఎందుకంటే నేర్చుకున్నాడు కాబట్టి ఫస్ట్ కాబట్టి కొంచెం అలవాటు ఉంటుందని వాళ్ళ అమ్మగారు పంపించారు. కాబట్టి ఎందుకంటే తను కూడా రావాల్సిందే. వాళ్ళు ఎంత సరే మార్నింగ్ కూడా ఆమె కాలేజీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆమె రాలేకపోయారు. ఎందుకంటే మేడం మీరు ఎందుకంటే అవసరం వాళ్ళ అక్కడ చూడండి వాళ్ళ ఫాదర్ సౌత్ ఆఫ్రికాలో పిల్లల పట్ల, ఎందుకంటే నేను చెప్తున్నాను పిల్లల పట్ల బాధ్యతలు ఒక మంచి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు నేర్పించాలి, దేవుడి సందులో వాడబడాలి. వాడబడుతున్న బిడ్డలు బట్టి కూడా తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తున్నారు ప్రతి వారం. అలాగే అందరూ వాడబడాలని అని మా కోరిక అంతే. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి దేవుడు ఇంత మందిరాన్ని ఇక్కడ ఇచ్చారు. మరి ఆ రీతిగా బిడ్డ వాడబడాలి. ఇంకొక విషయం అండి, నేను మాకు సుమతమ్మ గారు మొన్న ఫోన్ చేశారు. మంగళవారం అనుకుంటే చేసినట్టున్నారు. బాబాలు వస్తున్నారండి, ఈరోజు నెక్స్ట్ శుక్రవారం మీరు వాక్యం తీసుకుంటే అని చెప్పారు. సరే చెప్పిన తర్వాత నేనండి సిద్ధపడుతున్నాను, వాక్యం సిద్ధపడుతున్నాను. చాలా 2-3 ప్రసంగాలు సిద్ధపడ్డానండి. సిద్ధపడిన తర్వాత ముందు రోజు రాత్రి మళ్ళీ నా సాయంత్రం సిద్ధపడుతున్నట్టే నాకు దేవుడు ఏ ప్రేమించండి. ఎందుకు ఎంత శ్రమపడి ఎంత అంటే డీప్గా
ఎందుకు ఇంత డీప్గా సిద్ధపడంత అవసరం ఏంటి? వినేవాళ్ళు ఎవరున్నారు? అక్కడికి ఆ రోజు మరి సొంతంగా రాలేదు కాబట్టి నాకు ఒకటే ప్రేరణ, నేను ఆ విషయం కూడా చెప్పాను. నువ్వు ఇంత గంటల కొద్ది ఎంత ప్రసంగం, పెద్ద ప్రసంగం సిద్ధపడినా అక్కడ వినేది ఇందిరమ్మ గారు, నీల్ కుమారి వీళ్ళిద్దరి కోసం ఇంత అవసరమా అన్నట్టు నాకు దేవుడు ప్రేరేపించాడు. అయితే ఆ ప్రసంగాలన్నీ నేను క్లోజ్ చేస్తానండి. మళ్ళా ఆ రోజు రాత్రి నాకు బైబిల్ తెస్తే యోబు గ్రంథం, యోబు నా ముందు ఉంచాడు దేవుడు. నేను సిద్ధపడలేదండి, ఎందుకంటే మన దేవుడు అనేక సార్లు మరి మేము చెప్పాను కాబట్టి నేను దేవుడు బైబిల్ తెచ్చాను. యోబు కోసం నువ్వు చెప్పు చాలు, అంతే. క్లియర్గా నాకు దేవుడిని బయటపరిచాడు. వచ్చే శుక్రవారం నేను యోబు కోసమే చెప్పానండి. విన్న వాళ్ళు వచ్చినప్పుడు కొద్ది మందైనా జాగ్రత్తగానే విన్నారు. ఎందుకు చెప్తాను అంటే చూడండి, అంతకుముందు నాకు తెలియదు. కుమారి తన అనుభవం అంతా అమ్మగారికి చెప్పుకుందంట. కుమారి కూడా తర్వాత కూడా నాకు చాలా చెప్తున్నాను, నేను చెప్పలేదు ఇలాగని. కానీ దేవుడు ఎందుకంటే ఒకసారి మాట్లాడతాడండి, అందుకే కుందరు రమ్మంటారు మనల్ని ధైర్యపరచడానికి. కృంగిన సమయంలో దేవుడు వాక్యం ద్వారా ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అందుకే శుక్రవారం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ పనులకి వెళ్ళిపోవాలంటే వారు వేరే లెక్కండి. గృహాలు ఉన్న వాళ్ళందరూ దయచేసి 12కి వచ్చి కొంత సమయం దేవుడి సన్నిధిలో ప్రార్థించుకోండి. మీ అవసరాల కోసం, ఎవరి కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం, వారి భవిష్యత్తుల కోసం ప్రార్థన చేసుకోండి. దేవుడు మాట్లాడి కొద్దిసేపు 2-10 నిమిషాలు పావుగంట దేవుడి మాటలు వినండి. అదే మేము కోరుచున్నాం. దేవుడి మాటలు ఆశీర్వదించిన చక్కని మాటలు మనం విన్నాము. గడిచిన దినాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని ధ్యానం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి, ట్రినిటీ, త్రిత్వం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే బైబిల్ని ఎవరు రాశారు, ఎవరి చేత రాయించాలన్న విషయాలు కూడా మనము ధ్యానం చేసుకున్నాం కదండి. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో మరి పరిశుద్ధాత్ముడు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు జరిగించే ఆ విషయాలు ఏంటన్నది మనం నేర్చుకున్నాం. మరి త్రిత్వంలో భాగంగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరలా చెప్తాను, మరి ఎవరైనా వచ్చి త్రిత్వం అంటే ఏంటి అని చెప్తే కనీసం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క మరి ఏకత్వము అని మనం చెప్పగలిగి ఉండాలి. త్రిత్వం అంటే ముగ్గురు కూడా కలిసి ఉంటారు. యేసుప్రభువు చెప్తారు యోహాను సువార్తలో, ప్రభువా నేను నీ యందు నివసించినట్లు, నీవు నా యందు నివసించినట్లు వీరు కూడా మనలో నివసించాలని యేసుప్రభువు వారు కోరుకుంటున్నాడండి. ఈ విధంగా చెప్తాడు. త్రిత్వం గురించి, పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకున్నాం. మరి అలాగే ఈ దినము కొన్ని విషయాలు కుమారుని గురించి చాలా మందికి మరి యేసుప్రభువు వారు అంటే చాలా మందికి తెలుసు. చాలా ప్రసంగాలు, వర్తమానాలు వింటున్నారండి. యేసుప్రభు అనగానే మనకు తెలుసు. ఒకవేళ ఒక అన్యుడు వచ్చి మరి ఎవరండి మీ దేవుడు అంటే యేసుప్రభు అని చెప్తాం. ఓకే, యేసుప్రభు ఎవరండి అంటే ఏం చెప్పాలంటే అప్పుడు యేసుప్రభు ఎవరంటే ఏం చెప్తాం? ఒక మాటలో చెప్పాలి, ఒక సమాధానం. ఇదండి కనీసం ఎవరికి ఉన్నటువంటి అనుభవంలో వాళ్ళు చెప్పవచ్చు కదా, రక్షకుడు అని. అన్నీ ఇప్పుడే చెప్పాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో తండ్రి యొక్క కుమారుడు మా కొరకు వచ్చినది యేసయ్య రక్తం కదా. ఏదో మీ అనుభవంలో నుంచి కనీసం ఒక్క మాటలో వాళ్ళకి సమాధానం చెప్పగలిగి ఉండాలి. మరి యేసుప్రభుల వారు ఎవరు అని అంటే, మరి యేసుప్రభుల వారి గురించి, కుమారుడైన క్రీస్తు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా రాయపడ్డదండి. చాలా మంది మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు అనగానే కొత్త నిబంధన గ్రంథానికి మాత్రమే పరిమితమని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదండి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో నుంచి కూడా యేసుప్రభుల వారు మనం ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. అంతకన్నా ముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి చెప్పాను కదండి. తండ్రి కాలంలో ఎలా ఉండేది పరిస్థితులు, మరి కుమారుని కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి అలాగే పరిశుద్ధాత్మ కాలంలో ఎలాగుంటున్నాయన్న విషయాలు కూడా మనకి ఒక్క మాటలో మనకి తెలియజేస్తాం. తండ్రి కాలంలో ఎలాగుండేదంటే ఆది కాండం సమయంలో ధర్మశాస్త్రంలో ఏమని ఉండేదంటే కంటికి కన్ను, పంటికి పన్ను. మనం ఎవరి కావాలన్నా ఎరగొడితే మరి ఆడొచ్చి మన కావాలని ఎరగొట్టచ్చు అనమాట. అంటే ధర్మశాస్త్రం అలా చెప్తుందండి. ఆది కాలంలో ఈ విధంగా ఉంటుంది. అయితే కుమారుడైన క్రీస్తు అయితే ఏంటంటే ఆయన రక్షించడానికి మనం వచ్చాడు. రక్షణ లేక క్షమాపణ.
ఏమంటే మనం చేసిన పాపాల నుంచి క్షమించడానికి మన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే క్షమాపణకి మారు పేరు. ఆయన క్షమించగల దేవుడు. మరి ఎంతగా క్షమించాడో మనం ఆ పిక్చర్స్ లో మనం చూస్తాం. యేసు ప్రభుల శిలువ మీద మరి పడుతున్న శ్రమలు, ఆ కారుతున్నటువంటి రక్తము, ఆ గాయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి కుమారుడు ఈ విధంగా మరి క్షమించడానికి, మనల్ని కరుణించడానికి, రక్షించడానికి కుమారుడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడి గురించి ఒక మాటలో చెప్పాలంటే, పోయిన వారం 2 వారాల క్రితము మన పరిశుద్ధాత్ముడి గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు చేసే పనులు మనము మరి నేర్చుకున్నామండి. ఏ విధంగా నేర్చుకున్నామంటే, ఆయన పరిశుద్ధాత్ముడు నీతిని గూర్చి మరి అక్కడ ఉంది కదండి, మనకి ఒప్పింపజేస్తారంట. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఒక ముఖ్యంగా మాట చెప్పాలంటే, యేసు ప్రభు అయితే రక్షణ ఇస్తుంటే ఆ రక్షణలోకి నడిపించేవాడు మరి దేవుడు అంటాడు. ఏమండి ఈ యొక్క మాటను మీరు చూస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన వచ్చి పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. చూడండి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మరి చేసే కార్యాలు ఏంటంటే నీతిని గురించి, పాపమును గురించి మనల్ని ఒప్పింపజేస్తా ఉంటాడంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. చాలా మంది మరి విశ్వాసుల్లో యవనస్తుల్లో ఉంటున్నటువంటి విషయం ఏంటంటే, మన హృదయములో కార్యం చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఏమండి, మన హృదయంలో కార్యము జరిగించుకోకుండా చూసేవాడు సాతానుడు. అండి, క్రియ చేయకోకుండా, జరగకోకుండా సాతానుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. పాపాన్ని నుంచి ఒప్పించుకోకుండా చూసేవాడు సాతానుడు. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి, పాపాన్ని ఒప్పిస్తాడంటాడు మనలో. అంటే ఆ ఒప్పుకోవటమే ఏంటి, మన హృదయంలో గ్రహించుకుంటమే. నేను పాపము చేశాననే గ్రహింపు మనలో మరి రావాలండి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడంట. అయితే పరిశుద్ధాత్మను మనము మరి రిసీవ్ చేసుకోవాలండి, దాన్ని పొందుకోవాలండి పరిశుద్ధాత్మని. చాలా మంది ఈ మాటను మరలా చెప్తున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని ఒప్పింపజేస్తానంటే మరి ఆ పాపాన్ని ఒప్పించుకునే మరి ఆ గ్రహింపు మనలోకి రావటం లేదు, ఒప్పుకుంటా లేదు. మనం చెప్పాలంటే ఖచ్చితంగా ఆ పాపం అలాగే ఉంచుకుంటున్నాము. మరి మిగతా కార్యాలన్నీ కూడా చేస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని కొరకు చేయవలసిన పనులన్నీ కూడా చేస్తున్నాం. కానీ మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మనము ఒప్పుకుంటా లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలవంతం చేస్తున్నాడండి. యేసు ప్రభువు వారు వచ్చే రక్షణ ఇచ్చాడు. ఇదిగో నువ్వు పాపిని ఒప్పుకో, రక్షకుడని యేసయ్య ఈ లోకానికి వచ్చాడని నువ్వు ఒప్పుకో, ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం తీసుకున్నావు. ఆ నిర్ణయం తీసుకుంటమే మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. చాలా మంది యవనస్తుల్లో మరి ఈ యొక్క చేంజ్ రావడం లేదండి. పరిశుద్ధాత్మను అంగీకరించడం లేదు. వాళ్ళు ఏదో ఆ రొటీన్ లైఫ్గా వాళ్ళు జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం పొందలేకపోతున్నారు. కనుక మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, యేసు ప్రభువు వారు రక్షణ ఇచ్చే రక్షణ మార్గాన్ని ఉంచాడు. అది మనము గ్రహించుకొని ఆ రక్షణను స్వీకరించుకొని పరిశుద్ధాత్మలో మన పాపాలు ఒప్పుకొని ఆయన్ని రక్షకుడుగా అంగీకరించి మనము జీవించవలసిన అవసరత ఎంత ఉంది. మరి యేసు ప్రభువు వారు చేసిన కార్యము మనము జ్ఞాపకం చేసుకోవాలండి. కుమారుడైన యేసయ్య ఇప్పుడు చూసారు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏ విధంగా తమ యొక్క పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి మానవుడైనటువంటి వాడు మరి ఆ గ్రహింపు లేకపోతుంది కదా. కుమారుని గురించి మనము ఇక్కడ చూస్తున్నాము రక్షకుడని. అంటే ఆయన ముందుగానే యేసు ప్రభువుని రక్షకుడుగా మరి ఆయన నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అంటండి తండ్రి. అనాది కాలంలో మరి పరలోక రాజ్యంలోనే జగత్తు పునాది వేయబడక ముందే తన కుమారునైన యేసు ప్రభువు వారిని రక్షకుడుగా ఏర్పరచుకున్నాడు అంటండి. యేసు ప్రభువు వారు ఎవరంటే మనం ఏం చెప్పాలి, ఆయన రక్షకుడు, నా రక్షకుడు అని చెప్పాలి. నన్ను రక్షించడానికి వచ్చిన ఆయన. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో పుట్టాడు అంటే మరియమ్మకు పుట్టాడు, తర్వాత రక్షకుడుగా మరి నాకు ఈ లోకానికి వచ్చాడని అనుకుంటాం. కానీ
మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు అప్పుడే ఉన్నారండి పరలోక రాజ్యంలో. ఈ జగత్తు పునాది వేయబడక ముందే మరి వారు ఉన్నారు, వారు నిర్ణయం తీసుకున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే మన యొక్క నైజము దేవునికి తెలుసండి. మన యొక్క హృదయ స్థితి దేవునికి తెలుసు. ఏ విధంగా పాపము చేయబోతున్నామో కూడా ప్రభువు ముందుగానే ఎరుగుతున్నాడండి. ఆ ఎరిగి ఏం చేశాడంటే యేసు ప్రభుల వారిని ఒక రక్షకుడుగా ఈ లోకానికి పంపించడానికి అనాది కాలంలోనే నిర్ణయించాడు. ఆ యేసు ప్రభుల వారి దానికి ఒప్పుకున్నాడండి, అంగీకరించాడు. యేసయ్య యొక్క మరి జీవితం, యేసయ్య యొక్క ప్రాముఖ్యతలో 1-2 విషయాలు మాత్రమే నేను చాలా క్లుప్తంగా తెలియజేస్తాను, మీరు వినండి. ఇది పేతురు గ్రంథము 1వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. పేతురు గ్రంథము 1వ పత్రిక మరి 1వ అధ్యాయము 21లో చెప్పిన మాట ఉందండి. ఏంటంటే మహిమించిన దేవుడు చెప్పండి కదా. దేవుడైన యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడుగురి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షను దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 20. చాలండి ఈ మాట, ఎంతో మాట చాలు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమించబడ్డాడంట. తండ్రి దగ్గర పరలోక రాజ్యంలో అనాది కాలంలో ఈ భూమి పుట్టక ముందే ప్రభు అయిన యేసు ప్రభు వారు మన నిమిత్తము ఆయన ఏర్పరచబడ్డాడు, ఆయన నియమించబడ్డాడు, రక్షకుడుగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడండి. రక్షింపబడడానికి ముందుగానే యేసయ్యను మరి సిద్ధం చేశాడు. చెప్పాలంటే యేసు ప్రభు వారు ముందుగానే సిద్ధపడ్డాడండి. సిద్ధపడి లోకానికి మన పాపాల నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపం ఎలా వచ్చిందండి ఈ లోకంలో కంటే? స్త్రీ ద్వారా, సాతాను ద్వారా మరి లోకంలోకి పాపం వచ్చిందండి. ఏ స్త్రీ ద్వారా, సంతానం ద్వారా పాపం వచ్చిందో అదే స్త్రీ సంతానం ద్వారా మళ్ళీ రక్షణ కలుగుతుందండి. ఆదికాండం 3:15 వచనంలో అంటాడు ఆమె సంతానం అంటాడు అండి. ఆమె సంతానం ఇది యేసు ప్రభుల వారి గురించి మరి ఆది కాండంలోనే మరి ఆయన ఆ ఏర్పాటును మనం చూస్తున్నాం. ఆయన సంతానం, ఆమె సంతానము ఆయనే యేసు. మరి మరియ ద్వారా పుట్టినటువంటి యేసు ప్రభు. ఏ స్త్రీ ద్వారా పాపం లోకంలోకి వచ్చిందో ఆ స్త్రీ సంతానం ద్వారా పాపము నుండి అదిగో రక్షకుడు మనకు వచ్చాడు. ఆయనే యేసు ప్రభుల వారు. ఆది కాండము నుంచి బైబిల్ ప్రకటన వరకు యేసు ప్రభుల వారు ఉన్నారనే నిదర్శనం మరొక మాట మీకు చూపిస్తానండి. అది ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభుల వారి గురించి చెప్పబడి ఆదాముకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చాలండి. ఇక్కడ ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ గొర్రె పిల్ల చర్మాన్ని, చర్మపు చొక్కాయల్ని అక్కడ మరి తొడిగించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సేవకులు చాలా మంది చెప్తారు ఈ వధించబడిన గొర్రె పిల్ల ఎవరో కాదు, అది యేసు ప్రభుల వారే, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. ఆయన వధింపబడటానికి సాదృశ్యంగా ముందుగానే ఆది కాండంలో దేవుడు మనకి చూపిస్తున్నాడండి. గొర్రె పిల్ల వధించబడి ఆ చర్మాన్ని మరి చర్మపు చొక్కాయలుగా ఆదామవ్వలు, పాపం చేసినటువంటి ఆదామవ్వలకి మరి యొక్క చర్మపు చొక్కాయలు ఇవ్వబడ్డం. ఆ వధించబడినటువంటి గొర్రె పిల్ల మరి యేసు ప్రభుల వారిని సాదృశ్యంగా మనము చూస్తున్నాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు గురించి ఆది కాండంలోనే మనం చూడొచ్చు. ఇందాకేం చెప్పాను, జగత్తు పునాది వేయబడక ముందే మరి ప్రభు యేసు ప్రభుల వారు ఉన్నారు. మరి కొంతమంది ఈ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇందా చెప్పాను కదండి, యేసు ప్రభు వారు మరియ గర్భాన్ని పుట్టిన తర్వాత మాత్రమే మరి యేసు ప్రభుగా వచ్చాడు ఈ లోకంలో అనుకుంటాం. కాదండి, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా మరి అనాది కాలంలోనే, ప్రాచీన కాలం అంటారండి. ఈ కాలాలు చాలా ఉన్నాయి. పురాతన కాలము, అనాది కాలము, ఆది కాలము అని. ఈ కాలాలు మొదలు పెట్టక ముందే, ఎందుకంటే తండ్రి అయిన దేవుని చేతిలో ఈ కాలాల స్వాధీనంలో ఉన్నాయి. ఆ కాలాలకు ప్రారంభమే ఆయన, అల్ఫా ఒమేగా ఆయన దేవుడు.
మరి అటువంటి ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి కుమారుడు మరి అప్పుడే జగత్తు పునాది వేయబడక ముందే మన పాపముల నిమిత్తం ఆయన ఏర్పరచబడినటువంటి యేసు ప్రభువు వారండి. ఆయన పుట్టుక ఈ విధంగా జరుగుతుంది. స్త్రీ సంతానంలో ఆయన పుట్టాడండి. అని ఏ విధంగా మన దగ్గరికి వచ్చాడంటే మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించిన రీతిగా ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు యేసు ప్రభువు వారు. వాటిని నెరవేర్చాడండి. అవన్నీ కూడా మరి కొత్త నిబంధనలో మన సువార్తల్లో మనం చూస్తాం. ఏ విధంగా యేసు ప్రభువు వారు మరి యొక్క ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవక్తలు మరి ఏ విధంగా ఆయన వచ్చాడంటే ఒక మాట చూద్దాము. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనంలో మనం ఒక మాట చూస్తాం. యేసు ప్రభువు వారు ఏ విధంగా ఇక్కడికి వచ్చాడంట. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టాడు. చాలండి. చూసారు కదా, ఇందాక ఆదికాండంలో మనం అక్కడ చూస్తున్నాము. ఆమె సంతానము, ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అంటే దేవుడు యేసు ప్రభువు వారు మరి తనగా ఈ లోకానికి వచ్చి జన్మించలేదండి. ఒక కాలం అంటూ ఉంది, దేవుడు నిర్ణయించిన కాలం అది. ఆ కాలము పరిపూర్ణం అయిన తర్వాత దేవుడు యేసు ప్రభువు వారు తానే ఈ లోకానికి స్త్రీ యందు పుట్టాడనేసి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఆయన ఈ విధంగా ఈ లోకానికి వచ్చాడండి. మరి బాలుడుగా ఉద్భవించి ఉన్నాడు. ఏమండి, అక్కడ మనం చూస్తున్నాము ఆయన ఏ విధంగా బాల్యం ఉందో. మనం ఈరోజు ధ్యానం చేసుకున్నటువంటి అంశం ఏంటంటే రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి గురించి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒక భాగమైనటువంటి కుమారుడు. ఆ కుమారుని గురించి అనేక విషయాలు మనకు తెలుసుకున్నాం. ఇది నేను కూడా 1-2 విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. దాంట్లో మరి యేసు ప్రభువు వారి యొక్క బాల్యం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఏ విధంగా ఆయన ప్రవచనాలు నెరవేర్చే విధంగా ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఏ విధంగా వచ్చాడో లోక సువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో మరొక మాట మనం చూద్దాం. యేసయ్య బాల్యములో మరి ఏ విధంగా జీవించాడు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. మన పిల్లల నిమిత్తము ప్రభు అయిన యేసయ్య ఈ లోకమునకు వచ్చి మరి ఏ విధంగా బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదుగు బలము పొందుతున్నది. దేవుని దయ ఆయన మీద ఉండేది. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదా, బాలుడు అంటే యేసు ప్రభువు వారు దేవుని యొక్కయు పరలోకము యొక్కయు మరి జ్ఞానం అండి. ఇక్కడ ఏముందంటే సింపుల్ గా బాలుడు జ్ఞానముతో నిండుకున్నాడు అన్నాడు. కానీ అది ఏ జ్ఞానం, అది ఎలాంటి జ్ఞానం? ఇహలోక జ్ఞానంతో ఆయన నిండుకోలేదండి. బాలుడు ఎలా నిండుకున్నాడంటే దేవుని యొక్క జ్ఞానముతో నిండుకున్నాడు. పరలోకం యొక్క జ్ఞానంతో నిండుకోవాలి. యేసు ప్రభు మనకు దేవుడు మరి ఆ బాలుడిగా జన్మించినటువంటి ఆయన మనకు నేర్పుతున్న విషయాలు, తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే మన పాలులు అండి దేనితో నిండుకున్నారు. మధ్యాహ్నకాల సమయంలో సారి జ్ఞాపకం చేసుకుందాం. మన కుమారులు మన కుమార్తెలు దేనితో నిండుకున్నారండి? దేవుని యొక్క జ్ఞానంతో కలిగి ఉన్నారా? దేవుని యొక్క జ్ఞానంతో నిండుకొని ఉన్నారా? యేసు ప్రభువు వారు మనకు మాదిరిగా వచ్చాడండి లోకానికి. అన్ని పుట్టుకతో సహా బాల్యంతో సహా ఆయన యవన దశలో ఎలా ఉన్నాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యాహ్నకాల సమయంలో ఏమంటున్నాడు? బాలుడు మరి జ్ఞానంతో నిండుకున్నాడు. దేవుని యొక్క జ్ఞానంతో మన పిల్లలు నిండుకోవాలండి. మన పిల్లలు దేవుని యొక్క జ్ఞానంతో నిండుకోవాలంటే ఏం చేయాలంటే మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అండి. దేవుని యొక్క అనుగ్రహం మనం పొందాలి. మన పిల్లలు పొందాలంటే ఆయన ఇష్టలుగా మనం జీవించాలి. వారిని దేవుని యొక్క మార్గాల్లో మనం నడిపించాలి. దేవుని యొక్క జ్ఞానంతో బాలుడు యేసయ్య నిండుకున్నాడు. మరి దేవుని యొక్క దయ యేసయ్య మీద ఉందండి. దేవుని యొక్క అనుగ్రహము యేసయ్య మీద ఉంది. మరి దేవుని యొక్క అనుగ్రహాన్ని మరి బాలుడిగా ఉంటున్నప్పుడే యేసు ప్రభువు వారు పొందుకున్నాడు. మరి అతను దినదినము వర్ధిల్లుచున్నాడు అన్నాడు.
అండ్ బాలుడు వర్ధిల్లుచుండుట. మళ్ళా మనకు ప్రశ్న, మన పిల్లలు ఏ విషయాల్లో ఎలాంటి విషయాల్లో వర్ధిల్లుతున్నారు? మనకి ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు వచ్చాడు అంటాం, మనం పండగ చేసుకుంటున్నాం. కానీ అది ఒక మాదిరి అన్న విషయం మనం మర్చిపోతున్నాం. ఇది మన పిల్లలకి ఒక మాదిరిగా ఉందని. దేవుని జ్ఞానంతో నిండుకొని ఉంటే దేవుని పనులు చేస్తారండి. ఏమండి, సాతాను యొక్క జ్ఞానంతో నిండుకుంటే సాతాను చెప్పినట్టు వింటారు. ఇక్కడ యేసు ప్రభువు వారు మరి దేవుని యొక్క జ్ఞానంతో నిండుకున్నాడు, ఆయన అనుగ్రహాన్ని పొందాడు. అంతేకాకుండా ఆయన దయలో వర్ధిల్లాడండి, వర్ధిల్లడం. మరి ఆయన యొక్క యవన కాలము, బాల్యం గురించి ఒక్క మాట మనం విన్నాము. మరి ఆయన యొక్క యవన కాలం ఏముందో కూడా ఒక మాటలో మనము చూద్దాం. ఏ విధంగా ఆయన మరి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, యవన దశలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడు అంటండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఏ విధంగా మరి ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న మాట మనకు తెలుసు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే చదువుతారది, మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. 3:16 చూడమ్మా. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చాలండి, ఇక్కడ యేసు బాప్తిస్మం పొందినాడు అంటే యవన దశలోకి వచ్చాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకుని యోహాను చేత మరి ఆ నీళ్ళలో నుంచి ఒడ్డుకు వస్తున్నంటే ఇదిగో ఆకాశము తెరవబడ్డది. ఆయన యవన దశ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. మరి సమయానికి ఆయన రక్షణ బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి నీళ్ళ నుంచి ఒడ్డుకు వస్తున్నంటే మరి ఆకాశము తెరవబడింది. ఇప్పుడు ఏమంటాడండి, ఇదిగో, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఇదిగో అంటే ఏం చెప్పారు అయ్యాడు? ఏదండి, ప్రకృతి విరుద్ధమైనటువంటి విషయం ఏదో జరగబోతుంది, సందర్భం అన్నేచురల్ అని చెప్పానండి. అయితే ఏదో సందర్భం జరగబోతుంది, ఆ సమయంలో ఇదిగో అనే మాటని పెడతాడు. ఆకాశము తెరవబడుట, ఇది అన్నేచురల్ థింగ్. ఆకాశం ఎప్పుడు తెరవబడదండి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మ తన మీదకి వస్తున్నప్పుడు ఏమైందంటే ఆకాశము తెరవబడుట చూసాం. అందుకని ఇక్కడ ఇదిగో అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చిందండి. అండి, ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి బాలుడు, దేవుని యొక్క దయను పొందినటువంటి వారు, అనుగ్రహాన్ని పొందినటువంటి వారు, మరి వారు వర్ధిల్లడమే కాదు దేవుని యొక్క ఆత్మను వాళ్ళు పొందుకుంటారని ఇక్కడ యేసు ప్రభువు వారు మనకి మరి యొక్క ఆయన జీవితాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారండి. యవన దశలో ఉన్నప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరి ఆత్మ చేత అభిషేకించబడ్డాడండి. బాప్తిస్మం తీసుకుంటమే కాకోకుండా ఆయన ఏ విధంగా అభిషేకించబడ్డాడో యవన కాలంలో, మరి ఎటువంటి అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడో ఒక వచనంలో మళ్ళా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తున్నాం ఆయన ఏ విధమైనటువంటి అభిషేకాన్ని. ఎందుకంటే యవనస్తులైన వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాం అవసరం. మరి అభిషేకాన్ని పొందడం ఎంతో అవసరమైనదండి. యేసు ప్రభు పొందిన అభిషేకం ఇక్కడ చూస్తాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మైన దేవుడు ఇక్కడ నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోటి శక్తితోటి ఆయన్ని అభిషేకించాడంట. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన అభిషేకం కూడా పొందాడంటండి. ఇటువంటి అనుభవము మరి మనలో జరుగుతుందా? పాప పశ్చాత్తాపం, మరి పాపం నుండి విముక్తి, రక్షణ పొందిన తర్వాత మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన చేత అభిషేకించబడడం, మరి పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన అయితే అభిషేకించబడ్డాడంట. మన సంగతి ఏంటి?
మన కుటుంబం సంగతి, మన పిల్లల సంగతి ఏ విధంగా అభిషేకించబడ్డాం. యేసు ప్రభువు వారు బాల్యం గురించి ఒక మాట విన్నాం. యవన దశలో ఏ విధమైన కార్యము మరి అభిషేకం పొందాడు, ఏ విధంగా బాప్తిసం పొందాడు మనం చూసాం. అంతేకాకుండా యేసు ప్రభువు వారు మరి లోకంలో ఉన్నప్పుడు ఏమైందండి, ఆ బాప్తిసం తీసుకుని తర్వాత మరి 40 దినాల ఉపవాసం ఉన్నాడండి. ఆయన ఉపవాసం ఉన్న తర్వాత జరిగిన కార్యం ఏంటంటే సాతాను చేత ఆయన శోధింపబడ్డాడు. అంటే శోధనలు కూడా ఆయన సహించాడండి, శ్రమలు ఆయన సహించాడు. ప్రభు మనకు చెప్తున్న మాట, ఆయన శ్రమల ద్వారా ఇదిగో మనము ఆ శ్రమల్ని, ఆ శోధనల్ని సహించుకునే పరిస్థితుల్లో మనం ఉండాలండి. ఏ విధమైనటువంటి శోధనలో చూద్దామా? ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో త్వరగా మనం చూద్దాము. మరి శోధన ఏ విధంగా ఆయన మరి జయించుకున్నాడు శోధనల గురించి. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారి మీదకి సహాయము చేయగలవాడు అని ఆయన శోధింపబడ్డాడు అంటాడు. ఆయన శోధింపబడ్డాడు కనుకనే మరి ఆయనకి ఆ శోధనలో తెలుసు, ఆ యొక్క అనుభవం ఆయనకి తెలుసు. ఆ అనుభవం గుండా ఆయన వెళ్ళాడండి. కనుకనే ఆయన ఏం చేస్తాడంటే శోధింపబడి వారికి సహాయం చేయగల శక్తి ఆయనకి ఉందంటండి. శోధింపబడడం, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలో నన్ను కాచగలవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలో నన్ను కాచగలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. శోధింపబడిన మీదట ఎలాగవుతారంటండి? సువర్ణము. సువర్ణం ఏ విధముగా అగ్ని చేత కాల్చబడుతుందో శోధనల చేత ఆ విధంగా మనము కాల్చబడాలండి. తర్వాతే మనము మరి మంచి బంగారముగా, మంచి సువర్ణముగా, మేలైన సువర్ణముగా మనం బయటికి వస్తాం. మరి శోధనలు వచ్చినప్పుడు మనము భయపడకూడదండి. శోధనలు వచ్చినప్పుడు మరి ఏంటి ఈ శోధనలు, దేవుడు నాకే ఈ శోధనలు ఎందుకు కలిగిస్తున్నాడు అన్న విధంగా మనము మరి ఉండకూడదు. శోధనలు వచ్చినప్పుడు ప్రభువు నాకు ఇచ్చాడు కనుక ఈ శోధనలు నేను ఓపికతో, ప్రభువు నాకు ఇంకా సహనం ఇయ్యి, నాకు ఇంకా ఓపిక ఇయ్యి ఈ శోధనలను మరి సహించడానికి. మరి శోధనలు జయించేవాడు ఇంకా మంచిది. మరి ఏ విధంగా ఈ శోధనల గురించి యేసు ప్రభువు వారు సహించాడు. ఎబ్రీ పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు మరి ఆయన శోధింపబడ్డాడు కనుక ఆ శోధన నుంచి సహాయం చేయడానికి, శోధింపబడే వారికి సహాయం చేసే శక్తి కూడా ఆయన కలిగి ఉన్నాడండి. ఎబ్రీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాం. మన ప్రధాన యాజకుడు చదువుతారండి. ఎబ్రీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు
పాడు కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడ్డాడంటండి. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బాలుడుగా, యవనస్తుడుగా, బాప్తిస్మం తీసుకొని అభిషేకించబడ్డవాడుగా, అంతేకాకుండా శోధనలు సహించేవాడిగా ఆయన ఉన్నాడంటండి. ఏంటి ఇక్కడ చాలా చక్కనైన మాట, మీరు బైబిల్లో మీరు ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎబ్రీ పత్రిక 14:15 మాటలు ఏమంటాడంటే, మన ప్రధాన లేదంటే రాంగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేడువాడు పాడు గాని, అంటే ఆయన మన బలహీనతల్లో ఆయన సమాన అనుభవం ఆయనకు ఉందండి. మనం ఏ విధమైనటువంటి శ్రమలు మనం పొందుతూ ఉన్నామో అంతకన్నా ఎక్కువైనటువంటి శ్రమలు ఆయనకి తెలుసు, ఆయన పొందాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తున్నాడు, మరి మన బలహీనతనందు సమాన అనుభవము లేడువాడు కాడు కానీ సమస్త విషయంలో మన వల్లే శోధింపబడ్డాడండి. అంటే యోబు శోధింపబడ్డాడు. అహరోను తన 2 కుమారులు చనిపోయినప్పుడు మరి ఆయన ఎంతో సహనము మరి పాటించాడండి. మరి మన జీవితాల్లో ఒకవేళ అటువంటి అనుభవం వస్తే మనం ఏం చేస్తాం? మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది? మన విశ్వాస జీవితం ఎలా ఉంటుంది? మనం ఎందుకు ఈ మాటలు వింటున్నాం? విశ్వాసంలో బలపడ్డానికి. ఒకవేళ అహరోను తన 2 కుమారులు మరి అమ్మినదాబు, నాదాబు, అబీహు అనే 2 బిడ్డలు కూడా మరి వెయ్యిరానటువంటి వేరొక అగ్నిని అక్కడ తీసుకొచ్చి బలికి పిల్లపెట్టంగా ఇచ్చినప్పుడు ఏమైందంటే 2 కుమారుల్ని కూడా మరి చంపడం జరిగిందండి. అహరోను యాజకుడండి, మరి లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి యాజకుడు ఆయన. అటువంటి యాజకుడు తన కుమారుని 2 కూడా దేవుడితో చెప్పాలంటే చంపేసిన తర్వాత మరి దేవా ఎందుకు నా కుమారుల్ని ఈ విధంగా నువ్వు చంపవన్న మాట ఒక్క మాట కూడా అడగలేదండి. ఆయన మౌనం వహించాడు. ఎటువంటి శ్రమలండి? నేను ఒక వ్యక్తి టీసీపీ అనే వ్యక్తి మరి వాట్సాప్లో చూస్తాను. ఒక తండ్రికి కుమారుడు ఈ మోటార్ సైకిల్ గురించి ఆయన సేఫ్టీ విషయంలో చెప్తున్నాడండి. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత అంటండి తండ్రికి ఏమి ఇచ్చినా కూడా దాంతో సమానం కాదని ఆ ఏసీపీ చెప్తున్నాడు, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ట్రాఫిక్. దేనితోటి కూడా సమానం ఉండదు అంటండి ఆ కుమారుడు అంటే లాస్ అయితే. కనుక మరి కుమారులు ఏ విధంగా ఉండాలన్న విషయము ఆయన చెప్తారు. ఇక్కడ అహరోనుకి మరి 2 కుమారులు కూడా చనిపోయారండి. ఎంత శ్రమ! మరి ఆయన ఏం చేశాడంటే ఆ శ్రమల్లో ఆయన మరి సహించాడు, అనుభవించాడండి ఆ శ్రమను. కనుక మనకు వచ్చిన శ్రమలను కూడా మనము అనుభవించాలి. యేసు ప్రభు గారు మనకి ఆ విధంగా మరి ఆయన శ్రమలు అనుభవించి ఉన్నాడు. ఒక 4:15-14 కాదండి. ఓకే, మరి ఇంకొక మాట చూద్దాం. మరి అద్భుతమైన మాటను చెప్పి మరి ముగింపులోకి వెళ్ళిపోతాం. ఎబ్రీ పత్రిక 11:35 చూడండి అమ్మా, చక్కని మాట. శ్రమల గురించి యేసు ప్రభు ఏ విధంగా శ్రమలు కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చూడండి, ఇక్కడ మరి శ్రమల గురించి చెప్తున్నాం. ఇందాక యోబు చెప్పాము, అహరోను ఏ విధమైన కష్టాన్ని ఆయన అనుభవించాడో సహించాడో కూడా నేను చెప్పాను. యేసు ప్రభువు వారు కూడా ఎన్ని శ్రమలు భరించాడు. మనం ఏ విధమైనటువంటి శ్రమలు భరించున్నామో ఆ శ్రమలన్నింటిలో కూడా ఆయనకి సమాన అనుభవం ఉందనేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందకోరి విడుదల పొందనొల్లక శ్రమల్ని భరించాలంటండి. ఇక్కడ ఈ మాట మరి ఎంతమందికి అర్థమవుతుందో. మరి ఇక్కడ ఏముందంటే, స్త్రీలు మృతులైన తన వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరండి. ఇక్కడ చెప్పాలంటే విశ్వాసమైన వారి మాటను గమనించండి. దేవుని పెట్టలేని వారు ఇక్కడ ఏమంటే, ఈ స్త్రీలు మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనందరం ఏం చేస్తామంటే ఈ శ్రమల నుంచి విడుదల కావాలని మనం కోరుకుంటూ ఉంటాం, దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. మరి ఎక్కడైతే ఇక్కడ స్త్రీలు ఏం చేస్తారంటే, కొంతమంది స్త్రీలు అయితే
ఏం చేస్తున్నారంట, శ్రేష్టమైన పునరుత్థానమును పొందకోరి ఆ శ్రమల నుంచి విడుదల కోరడం లేదంట. మాకు ఈ శ్రమలే కావాలని అడుగుతున్నారంట. సింపుల్గా చెప్పాలంటే ఆ శ్రమల నుంచి విడుదల వాళ్ళు అడగడం లేదండి. దేవా నాకు ఈ శ్రమల నుంచి విముక్తి ఇవ్వద్దని చెప్తున్నారంట. ఈ శ్రమల్లో మమ్మల్ని ఉంచమని చెప్తున్నారంట స్త్రీలు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నారు. అదే ఎందుకంటే స్త్రీలు ఎందుకు అడుగుతున్నారు ఈ శ్రమల్ని? ఏంటంటే ఇక్కడ ఉన్న మాట శ్రేష్టమైన పునరుత్థానము. చాలా మందికి మళ్ళా చెప్తున్నాను, పునరుత్థానం అంటే ఒకటే పునరుత్థానం అనుకుంటారు. యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు, కనురెప్ప పాటులో అందరం లేచిపోతాము, వెళ్ళిపోతాము అని అనుకుంటారు. తీర్పు తీర్చేసి మరి పాపం చేసిన వాళ్ళందరూ నరకంలోకి, మరి పుణ్యం చేసిన వాళ్ళందరినీ పరలోకానికి పంపించేస్తారు అనుకుంటాం. కానీ కాదండి, శ్రేష్టమైన పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఈ శ్రేష్టమైన మరణ పునరుత్థానం, జీవ పునరుత్థానం అనే రెండు ఉన్నాయి. మరి ఏ పునరుత్థానం కోసం మనము సిద్ధపడుతున్నాం? దేవుడిచ్చే ఆ జీవ పునరుత్థానం కోసం మనం సిద్ధపడుతున్నామా? అంటే ఈ రకమైన శ్రమలు వీరు పొందుతున్నారంటండి స్త్రీలు. వాళ్ళు ఎందుకు పొందుతున్నారంట? శ్రేష్టమైన పునరుత్థానం కావాలని అంట. వాళ్ళు ఈ లోకంలో నాకు శ్రమలొద్దని వదిలేసుకుంటే నీకు శ్రేష్టమైన పునరుత్థానానికి నువ్వు వెళ్ళలేవు. స్త్రీలు అద్భుతమైనటువంటి విశ్వాసంలో వాడు ముందుకు వెళుతూ ఆత్మీయంగా బలపడుతూ ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ శ్రమలను కోరుకుంటున్నారండి. యాతన పెట్టబట్టాలనే ఉందండి ఇక్కడ. ఆ యాతన నుంచి విముక్తి కోరుకుంటారే దేవుడు. అక్కడ ఎంత చక్కని స్త్రీలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ శ్రమల నుంచి విడుదల పొందనొల్లక శ్రేష్టమైన పునరుత్థానం గురించి వీళ్ళు స్త్రీలు అంటే శ్రమలు, ఈ విధమైనటువంటి శ్రమలు ఎక్కువగా స్త్రీలైన వారు మరి తమ కుటుంబాల నిమిత్తం, పిల్లల నిమిత్తము ఎంతగానో శ్రమలను భరిస్తూ ఉంటారండి. మరి వాళ్ళకి చెప్పుకోదగ్గనటువంటి శ్రమలు ఎవరికి? మరి అటువంటి శ్రమలు భరించినప్పుడు మరి దేవుడే మరి మనకు తోడుగా ఉంటున్నాడండి. ఆయన తప్పి లోకంలో ఎవరు ఆ శ్రమల నుంచి మనం విముక్తి చేయలేదు. మరి వీళ్ళైతే స్త్రీలైతే ఏం కోరుకుంటున్నారంటే మరి శ్రేష్టమైన పునరుత్థానం. అంటే మరి పునరుత్థానం అయిన తర్వాత తండ్రితో పొందే ఆనందాన్ని గురించి అటువంటి గొప్ప నిరీక్షణ మరి వారు కలిగి ఉన్నారండి. యేసు ప్రభు బాల్యం గురించి చూసాం, యవన దశ గురించి చూసాం, అలాగే ఆయన శోధనల గురించి మరి చూసాం. ఏ విధంగా శోధనలు మరి ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడండి. ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన ఎంతో దీనుడిగా జీవించాడు. మరి శిష్యుడి యొక్క పాదాలను కడిగాడు కదండి. అంతేకాకుండా ఆ రూపాంతర కొండ ముందు దగ్గర వెళ్ళి ఆయన రూపాంతరం చెందాడు. ఎందుకు రూపాంతరం చెందాడంటే మన మనస్సులు మారి మరి నూతనమైనటువంటి రూపాంతరం మనం పొందాలని ఆయన రూపాంతరం పొందాడండి. ఆయన గొర్రెల కాపరి, మరి మంచి కాపరి తన గొర్రెలకు పెడతాడండి. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడండి యేసు ప్రభువు కదా. మరి ఇందాక ఆహారం గురించి చెప్పాను. ఎవరండి ఆయన? యాజకుడు. ఆయన అందరు గట్టిగా చెప్పాలి ఆహారం అనగానే. ఆయన యాజకుడు, యేసు ప్రభువు వారు ప్రధాన యాజకుడు అండి ఆయన. సో అంతేకాకుండా ఆయన మనకి మరి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. తిమోతి పత్రికలో ఉంది మరి 2వ అధ్యాయము 5వ వచనంలో చూడకూడదు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అన్నాడు. అంతేకాకుండా ఆయన సర్వాధికారిగా ఉంటున్నాడండి. యేసు ప్రభువు వారి యొక్క మరి కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ప్రభు యొక్క ఈ మాటలు మనము హృదయంలో నిలుపుకోవాలి. యేసు ప్రభు ఎవరంటే ఒక మాటలో చెప్పి కంటే ఒక 4 మాటలు మనము చెప్పగల స్థితిలో దేవుడు మనం ఉంచాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాం. ప్రభు యొక్క కొద్ది మాటలు మన వినికిడిలో దీవెనకరంగా చేయను కాక. మమ్మల్ని అతిమిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మీరుంటూ మా తండ్రి కుమారుని యొక్క స్వభావం యొక్క లక్షణాలు లేక ఆయన యొక్క బాల్యము, ఆయన యొక్క యవనము తండ్రి, ఆయన యొక్క సువార్త, మరి ఆయన యొక్క బాప్తిసం గురించి, అభిషేకం గురించి మాకు కొన్ని మాటలు మీరు తెలియజేశారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అంతేకాకుండా ఆయన ఎన్నో శోధనలు మరి సహించాడు.
మన శోధనలన్నిటిని కూడా జయించుకున్నాడు మా ప్రభా. అటువంటి శోధనలు జయించే సహించే మంచి హృదయాలు మాకు అనుగ్రహించమని ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నాం మా తండ్రి. మీ స్తోత్రాలు ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయమని కూడా అడుగుతున్నాం. ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించుట్లో సహాయం చేయండి, ఇది జ్ఞాపకం ఉంచుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. ఈ మాటలు మా యొక్క నొసటికి వాసికంలో మేము పట్టుకుని వాక్యం ద్వారా మేము జీవించే గొప్ప కృపను మాకు అనుగ్రహించుకొని కొడుచు. ఈ పొద్దున మా కొరకు రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అన్ని ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులకు క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి, మమ్మల్ని శోధనలకు నేను తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవున్నావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనం కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మనం నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, తలలో వంచిన మనకి సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంగమునకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి కాపాడును గాక, ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము, నీ సత్యవాగ్దానము ఈ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత ప్రార్థన.